హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే బిజీగా 2 కిడ్స్‌తో ఉన్నప్పుడు ఒక మదర్ రొటీన్ ఎలా ఉండిద్దో చూద్దాం. నేనైతే మార్నింగ్ ఇట్లా లెగవగానే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. కీరా, లెమన్ ఇంకా చియా సీడ్స్, పుదీనా యూజ్ చేసి ఇట్లా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నా. మామూలుగా నాకైతే ఇట్లా ఇష్టమనమాట డీటాక్స్ వాటర్ కానీ, ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తాగడం. ఇంక లంచ్ బాక్స్‌లోకి నేను టమాటో రైస్ ప్రిపేర్ చేసి, ఇంక మల్టీ టాస్కింగ్ చేయాలి కదా పొద్దున్నే కిచెన్‌లో. ఇంక బ్రెడ్ జామ్ స్ప్రెడ్ చేస్తున్నా పిల్లలకి. ఇంక చకోడీలు కూడా పెడదాం స్నాక్స్‌కి. మా పిల్లలకి ఒక్క స్నాక్ పెడితే సరిపోదు. వాళ్ళకి నచ్చదు. ఏది తింటారో మనం చెప్పలేం కదా! అందుకని 2 టైప్స్ పెడతాను. ఇట్లా చకోడీలు, బ్రెడ్ జామ్ పెట్టా ఈరోజైతే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేశాను. జస్ట్ నేను సాల్ట్ యూజ్ చేసి ఇంక స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేస్తే మా అబ్బాయికి చాలా ఇష్టం. పెప్పర్ యూజ్ చేస్తే వాళ్ళకి నచ్చదు. ఇదిగోండి మా అమ్మాయి హస్మిత వచ్చింది. ఇంకా తినని రెడీ చేయడమే బిగ్ టాస్క్ అనమాట మార్నింగ్. తనకి క్రాఫ్ట్ చేపించడం ఇష్టం ఉండదు. పిలకలే కావాలంటది. నార్మల్‌గా అయితే ఏం కాదు కానీ, ఇలా స్కూల్‌కెళ్తున్నప్పుడు టైం చాలా సరిపోదు గదా! మార్నింగ్ మనకి. ఇంకా వాళ్ళకి టమాటో రైస్ ప్రిపేర్ చేశాననమాట. అది బాక్స్‌లో సర్దేస్తున్నాం. మళ్ళీ పచ్చిమిర్చి అవన్నీ లేకుండా మంచిగా చూసి అన్నీ పెట్టేసాననమాట. ఇంక వీళ్ళని స్కూలుకి పంపించడం. హస్సు బాయ్ చెప్పు. ఇది నొప్పిగా ఉంది నాకు. నొప్పిగా ఉందా? నొప్పి ఉంది నాకు. బాయ్ బాయ్ మమ్మీ చెప్పు. బాయ్. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళగానే నేను ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ కోసం ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేనైతే ఇడ్లీ రైస్‌తో ప్రిపేర్ చేస్తాను. అది దోస ప్లస్ ఇడ్లీ అన్నీ చేసుకోవచ్చు. పునుగులు వేసుకోవచ్చు, గుంట పునుగులు వేసుకోవచ్చు అన్నీ. ఒక 5 వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఈ బ్యాటర్‌తో. అందుకని నేనెప్పుడు ఇట్లా ప్రిపేర్ చేస్తా. ప్లస్ నేను ఈ గ్రోసరీస్ కూడా ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్ నుంచే బుక్ చేసుకుంటున్నా. ఎందుకంటే చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ ప్యాకెట్ కూడా నాకు మొన్నైతే రూ. 95కే వచ్చింది. ఒక్కొక్కసారి ఇంకా తగ్గుతుంది గూడా. అందుకే నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే బుక్ చేసుకుంటున్నా. ఇంకా లంచ్‌కొచ్చేసి దొండకాయ పచ్చడి చేస్తున్నా. ఇంకా పిల్లలొచ్చేలోపు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి గదా! మార్నింగ్ నానపెట్టిన అది దాంట్లో అటుకులు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను బ్యాటర్‌లో. దీనివల్ల ఇంకా నాకు ఒక 2, 3 డేస్ దాకా టిఫిన్స్ చేహెత్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని ఇలా మా ఇంటి దగ్గర ఉన్న నందనవనానికి తీసుకువెళ్ళాం. అక్కడైతే డీర్స్ అండ్ పికాక్స్ ఉంటాయి. ఒక పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటుందనమాట. ఇంక వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు గదా! ఆ డీర్స్‌కి లీవ్స్ ఫీడ్ చేయడం అలా మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పి అందులోను వాళ్ళు ఎర్లీగా వచ్చారు. అందుకే 3:40 కల్లా వచ్చేసారని తీసుకువెళ్ళాం అక్కడికి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. అంతే ఈ వ్లాగ్ ఇంకా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.